హాయ్ వెల్కమ్ టు ఎంవిఆర్ లాజిక్స్. అంకగణితంలో వన్ ఆఫ్ ద క్వశ్చన్ మనం డిస్కస్ చేస్తున్నామండి. 32 కుర్చీల ఖరీదు 9,600 రూపాయలు అయినా 13,200 రూపాయలకు ఎన్ని కుర్చీలు వస్తాయి అని అడిగాడండి. సో ఇలాంటి క్వశ్చన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో వస్తే ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఇక్కడ సింపుల్ కాన్సెప్ట్ అండి. ఇక్కడ 32 కుర్చీల యొక్క ఖరీదు ఎంత అని అంటే మనకి 9,600 రూపాయలు ఇచ్చాడు. సో మనకి ఇక్కడ ఒక కుర్చీ యొక్క ఖరీదు తెలిసినట్టయితే మనకి 13,200 రూపాయలకు ఎన్ని కుర్చీలు వస్తాయో ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మరి ఇక్కడ మనకి ఒక కుర్చీ యొక్క ఖరీదు కనుక్కుందాం. సో మనకి ఏమవుతుందని అంటే క్రాస్ మల్టిప్లై చేస్తే 1 into 9,600 by 32. సో మనకి ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతాయంటే 32 ఒకట్ల 32 ముళ్ళ 96. ఇక్కడ 2 zeros కి 2 zeros ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ 1 చైర్ యొక్క ఖరీదు ఎంత అంటే 300 రూపాయలు. సో ఒక కుర్చీ యొక్క ఖరీదు ఎంత 300 రూపాయలు అయినా మనకి ఇక్కడ 13,200 రూపాయలకు ఎన్ని కుర్చీలు వస్తాయి అన్నాడు. కాబట్టి ఇక్కడ 13,200 by 300 వేస్తే మనకి ఇక్కడ 2 zeros కి 2 zeros క్యాన్సిల్ అవుతాయండి. 3 ఒకట్ల 3 నాలుగుల 12. ఇక్కడ 1 క్యారీ అవుతుంది కాబట్టి మళ్ళీ 3 నాలుగుల 12. సో మనకి ఇక్కడ 13,200 రూపాయలకు మనకి ఎన్ని కుర్చీలు వస్తాయి అని అంటే 44 కుర్చీలు వస్తాయి. ఆన్సర్ ఏంటి? డి ఈజ్ ద రైట్ ఆన్సర్. మన వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.